పాండవుల మహాప్రస్థానం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మం విజయం సాధించింది. కాని ఆ విజయానికి మూల్యం చాలా భారమైనది. లక్షలాది మంది వీరులు, బంధువులు, మిత్రులు అందరూ ఆ రణభూమిలో పడిపోయారు. పాండవులు రాజ్యం అందుకున్నారు, హస్తినాపురాన్ని పాలించారు. కాని వారి హృదయాల్లో ఎప్పటికీ యుద్ధపు జ్ఞాపకాలు, బంధువుల మరణపు గాయాలు మిగిలిపోయాయి. చాలా సంవత్సరాల తర్వాత యుధిష్ఠిరుడు గుండెల్లో ఒక ప్రశ్న మిగిలింది. రాజ్యం, సంపద, సింహాసనం అన్నీ తాత్కాలికం. జీవితంలో శాశ్వతమైంది ఏమిటి? ఈ ఆలోచనతో ఆయన సోదరులకు చెప్పాడు, మన కర్తవ్యం పూర్తయింది. ఇప్పుడు మనం రాజ్యాన్ని వదిలి పరమ గమ్యం వైపు ప్రయాణం మొదలుపెట్టాలి. అలా పాండవులు ద్రౌపదితో కలిసి హిమాలయాల వైపు బయలుదేరారు. దీనినే మహాప్రస్థానమంటారు. ఇది మనిషి జీవితానికి ప్రతీక. జననం నుంచి మరణం వరకు ఒక నిరంతర ప్రయాణం. వారు నడుస్తూ మంచుతో కప్పబడ్డ పర్వతాలను ఎక్కసాగారు. ప్రకృతి మౌనంగా వారిని అనుసరించింది. పక్షులు, మేఘాలు, పర్వతాలు అన్నీ వారి చివరి అడుగులకు సాక్షులుగా నిలిచాయి. కాని ఆ యాత్రలో ఒక్కొక్కరుగా వారంతా కూలిపోతూ వెళ్లారు. మొదటగా ద్రౌపది అలసటతో నేలపై పడిపోయింది. భీముడు యుధిష్ఠిరుణ్ణడిగాడు, అన్నా, ఎందుకామె పడిపోయింది? యుధిష్ఠిరుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, ఆమె మన అందర్నీ సమానంగా ప్రేమించలేదు. అర్జునుని మీద ఎక్కువ మమకారం చూపింది. అదే ఆమె లోపం. కొంత దూరం వెళ్లిన తర్వాత సహదేవుడు కూలిపోయాడు. భీముడు మళ్లీ అడిగాడు, ఎందుకన్నా? అన్నాడు యుధిష్ఠిరుడు. అతడు తన జ్ఞానంపై గర్వించాడు. అన్నీ నాకు తెలుసు అన్న గర్వం అతని లోపం. తరువాత నకులుడు కూలిపోయాడు. యుధిష్ఠిరుడన్నాడు, అతడు తన సౌందర్యంపై గర్వించాడు. అందం తాత్కాలికం, అదే అతని లోపం. తరువాత అర్జునుడు పడిపోయాడు. గాంధీవం పట్టుకున్న అతడు తన చివరి శ్వాస తీసుకున్నాడు. యుధిష్ఠిరుడన్నాడు, అర్జునుడు తన విలువిద్యపై గర్వించాడు. అనేక ప్రమాణాలు చేసి వాటిని నెరవేర్చలేకపోయాడు. అదే అతని లోపం. చివరిగా భీముడు కూడా కూలిపోయాడు. శక్తివంతమైన శరీరం నేలపై పడిపోయింది. యుధిష్ఠిరుడు ప్రశాంతంగా అన్నాడు, భీముడు తన శక్తి, తన భోజనం మీద గర్వించాడు. అదే అతని లోపం. ఇప్పుడు యుధిష్ఠిరుడు ఒక్కడే మిగిలాడు. ఆయనతో పాటు ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క ఆయనను చివరి వరకు వదిలిపెట్టలేదు. యుధిష్ఠిరుడు మంచుతో కప్పబడ్డ పర్వత శిఖరాల వైపు కుక్కతో పాటు నడుస్తూ వెళ్లాడు. ఆ సమయంలో దేవేంద్రుడు స్వర్గరథంతో ప్రత్యక్షమయ్యాడు. అతనన్నాడు, యుధిష్ఠిరా, నీ ధర్మం నిన్ను స్వర్గానికి అర్హుణ్ణి చేసింది. రథంలో ఎక్కి స్వర్గానికి రా. కాని ఈ కుక్కను వదిలే, అది నీతో రావాల్సిన అవసరం లేదు. యుధిష్ఠిరుడు ప్రశాంతంగా అన్నాడు, జీవితమంతా నేను ధర్మాన్ని రక్షించాను. ఈ కుక్క నన్ను చివరి వరకు వదిలిపెట్టలేదు. ఇప్పుడు నేను దానిని వదిలి వెళితే అది ధర్మానికి విరుద్ధమవుతుంది. ధర్మం విరుద్ధంగా నేను ఒక్క అడుగు కూడా వెయ్యను. అప్పుడు ఆ కుక్క రూపం మారింది. ధర్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చిరునవ్వుతో అన్నాడు, యుధిష్ఠిలా, నువ్వు నిజమైన ధర్మపుత్రుడవు. నీ స్థిరత్వం, నీ నిష్కల్మసమైన ధర్మం నిన్ను స్వర్గానికి అర్హుణ్ణి చేసింది. అలా యుధిష్ఠిరుడు దేవేంద్రుని రథంలో ఎక్కి స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ ఆయనకు ఎదురుగా ద్రౌపది, సోదరులు, యుద్ధంలో మరణించిన వీరులందరూ కనపడ్డారు. ఈ మహాప్రస్థానం గాథ మనకి ఒక పాఠం చెబుతుంది. బలం, సౌందర్యం, జ్ఞానం అన్నీ తాత్కాలికం. గర్వం మనిషిని కింద పడేస్తుంది. కాని ధర్మమే శాశ్వతం. ధర్మాన్ని అనుసరించేవాడు ఎప్పటికీ పరమగమ్యాన్ని పొందుతాడు.